బ్రహ్మకమలం మొగ్గ ఎలా ఉంటుంది, ఏ నెలల్లో వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీని బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, దేనికి ప్రతీక అని. ఇప్పుడు ఈ మొగ్గ ఇప్పుడు 4:15 అయింది. ఇప్పుడు ఈ విధంగా ఉంది ఈ మొగ్గ. 8-9 మధ్యలో ఫ్లవర్గా వికసిస్తుంది. ఈరోజు మాకు మృగశిర జ్యేష్ఠమాసం. ఈ మృగశిర నక్షత్రంలో మా ఇంట్లో వికసిస్తుంది ఈ బ్రహ్మకమలం. దీనికి ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయి. అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, అదొక మొగ్గ. ఇంకొక కొమ్మకు కూడా మొగ్గలు. ఇక్కడ కూడా చాలా మొగ్గలు వచ్చినాయి. నాకు ఏప్రిల్లో కూడా వచ్చింది. మామూలుగా అయితే జూలై నుంచి ఆగస్టు ఈ నెల మధ్యలోనే 1 మంత్ వరకు పూస్తాయి. నాకు ఈ సంవత్సరం ఏప్రిల్లో కూడా వచ్చిందనమాట. ప్రతి నెలలో ఒక పువ్వు వస్తుంది. దీన్ని మళ్ళీ ఫ్లవర్గా వికసించినప్పుడు నేను చూపిస్తాను. కూడా చూడండి, మొగ్గలు బాగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కమలం మీద సీతాకోకచిలుక మొగ్గగా ఉన్నప్పుడే చూడండి వచ్చి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కమలంగా ఎప్పుడో అవుతుందా అని, ఎవరో పిలిచినట్టుగా. ఎంత ప్రకృతి విచిత్రమో చూడండి. ఇప్పుడు చూడండి, పరిపూర్ణంగా వికసించింది. 9:30 అయింది టైము. ఇప్పుడు కంప్లీట్గా ఫ్లవర్ మొత్తం ఇచ్చుకుందనమాట.